వంజంగి ఇటీవలే ప్రకృతి ప్రేమికుల మాటల్లో తెగ వైరల్ అవుతున్న ప్రాంతం. చుట్టూ ఎత్తైన కొండల్లో పాల మేఘాలు అలుముకున్న ఆ ప్రాంతం ప్రకృతి ప్రియులను రమ్మంటోంది. అందుకే సెలవులతో పని లేకుండా అందరూ చలో వంజంగి అంటున్నారు. అంతటి రమణీయ ప్రాంతం గురించి మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఆ ట్రావెల్ గురించి పూర్తి వివరాల్ని మీకు అందిస్తోంది మెట్రో టీవీ. మరి వంజంగి అందాలు, అక్కడికి వెళ్లే వివరాలు తెలుసుకునే ముందు మా మెట్రో టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తూర్పు కనుమల్లోని అందాలను తిలకించేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ఎత్తైన కొండలు, నేరుగా ఎదిగిన సిల్వర్ ఓక్ వృక్షాలు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ కొండలపై ఓక్ వృక్షాలను అల్లుకుంటూ పైకి ఎదుగుతున్న మిరియాల తోటలు, వాటిని ఆనుకునే కాఫీ తోటలు మనకు కనిపిస్తాయి. ఇక్కడి కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక విశాఖపట్నం నుంచి నేరుగా వంజంగి వెళ్ళొచ్చు. 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దారి పొడవునా ఘాట్ రోడ్లు వంపులు తిరిగి మెలికలు పెడుతుంది. సాయం సంధ్య వేళల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం మనసుని ఉత్తేజపరుస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు దగ్గరలో ఉన్న చిన్న గిరిజన గ్రామం వంజంగి. ఇక్కడన్నీ కొండలే. ఇక్కడకు నేరుగా ప్రైవేటు వాహనాల్లో వెళ్ళొచ్చు. ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. ముందు రోజు రాత్రికే పర్యాటకులు నేరుగా వంజంగి చేరుకుని అక్కడే స్టే చేస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. కొంతమంది స్థానికులు ఇక్కడ ఏర్పాటు చేసిన రిసార్టుల్లో స్టే చేయొచ్చు. టెంటెడ్ రూమ్లు, సాధారణ రూమ్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చక్కటి ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. రాత్రంతా పర్యాటకుల సందడితో, వారి కేరింతలతో వంజంగి కోలాహలంగా ఉంటుంది. విపరీతమైన చలి ఉన్నా, చల్లటి గాలులు ఇబ్బంది పెడుతున్నా పర్యాటకులు మాత్రం పెద్దగా లెక్క చేయరు. ఇక్కడ తెల్లవారుజాము నుంచే, అంటే పొద్దున్న 3 గంటల నుంచి వంజంగి కొండపైకి ప్రయాణికులు బయలుదేరుతారు. దారి పొడవునా మెలికలు తిరిగే రోడ్లు, ఓవైపు లోయలు, అది సాహస యాత్రను తలపిస్తుంది. కొండపైకి వెళ్లేందుకు కాళ్ళకి పని చెప్పాల్సిందే. 5 కిలోమీటర్ల మేర నడక ద్వారా వెళ్లాల్సిందే. అటవీ శాఖ ఇటీవల కొండపైకి రహదారిని నిర్మిస్తుంది. ఇది కొద్ది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కొంత అటవీ మార్గం ఎగుడు దిగుడుగా ఉండి కాస్త ఇబ్బంది పెట్టినా పర్యాటకులు పెద్దగా లెక్క చేయరు. అంత ప్రయాసపడి ఎందుకు వంజంగి కొండపైకి వెళ్ళడం? అక్కడి ప్రకృతి రమణీయత, పాలకడల్లాంటి మేఘాలు మనల్ని కట్టిపడేస్తాయి. మరెందుకు ఆలస్యం? ఆ సుందర దృశ్యాలు మీరు తిలకించండి. కొండపైనే కనిపించే అద్భుత దృశ్యాలు చూస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. అక్కడ పాల సముద్రంలా కదిలే మేఘాలతో సందడి చేస్తారు. ఉషోదయపు సూర్యుడిని సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తారు. పర్యాటకుల కేరింతలతో అక్కడి వాతావరణం కోలాహలంగా ఉంటుంది. ఎటు చూసినా వందల కొద్ది పర్యాటకులు కనిపిస్తారు. కుర్రకారు చేసే సందడి ఇక చెప్పలేం. కొండలపై సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ హుషారెత్తిస్తుంటారు. వంజంగి దృశ్యాలను మనసులో నిక్షిప్తం చేసుకున్న పర్యాటకులు ఇక్కడికి దగ్గరలోని అరకు, బొర్రా గుహల్లాంటి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. అరకులో మ్యూజియం, ఇతర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇక్కడ గిరిజనుల ఆచార వ్యవహారాలు, తిన్సా నృత్యాలు తిలకించవచ్చు. దీంతో పాటే ఎన్నో సుందర జలపాతాలు సందర్శించవచ్చు. పాడేరు నుంచి నేరుగా అరకు వెళ్లేందుకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. దారిలో పలకరించే చాపరాయి జలపాతం ఆకట్టుకుంటుంది. సందర్శకులు కేరింతలతో సందడి చేసే దృశ్యాలు మనల్ని ఆకట్టుకుంటాయి. స్థానికంగా లభించే పదార్థాలతో ఇక్కడ తినుబండరాలు తయారు చేస్తారు. పర్యాటకులు వాటిని రుచి చూడొచ్చు. ఇక్కడి నుంచి నేరుగా అరకు వెళ్ళొచ్చు. దారి పొడవునా పసుపు వర్ణంలోని
వలసి పూలు స్వాగతం పలుకుతాయి. భూమిపై పసుపు కార్పెట్ పరిచామా అన్నంతగా ఈ పూలు ఆకట్టుకుంటాయి. అరకుకే మనోహరంగా నిలిచే ఈ వలసి పూలు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే పూసి అరకు నేలకు పసుపు రంగులద్దుతాయి. అరకు సందర్శించిన తర్వాత ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న బొర్రా గుహలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. భూమికి కొన్ని వందల అడుగుల లోతున గోస్తాని నదిని ఆనుకొని సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలను చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఉత్తరాది నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు. బొర్రా అంటే రంధ్రమని అర్థం. 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ వీటిని కనుగొన్నట్లు చరిత్ర. సహజంగా ఏర్పడిన ఈ గుహలు దాదాపుగా 10 లక్షల ఏళ్ల నాటివిగా భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయనిక చర్య జరిపినప్పుడు ఖనిజాలు కరుగుతాయి. గుహ లోపల అన్ని కరిగిన శిలలు మనకు కనిపిస్తాయి. ఇక గోస్తని నది వైపు కొండల్లోంచి వచ్చే నీటి వల్ల ఇక్కడ గుహలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారు. ఈ గుహలకు మొత్తం 4 ద్వారాలున్నాయి. కానీ ప్రస్తుతం 1 మాత్రమే అందుబాటులో ఉంది. ఆది మానవులు ఇక్కడ నివాసం ఉన్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. 1990లో వీటి అభివృద్ధి చేపట్టారు. లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇటీవల మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. ఇటీవలి కాలంలో సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన ఐఏఎస్ లోతేటి శివశంకర్ ఈ గుహల గురించి విశేష ప్రాచుర్యం కల్పించారు. గుహలకు సంబంధించిన సమాచారంతో అక్కడ బోర్డులు ఏర్పాటు చేయించారు. దీనివల్ల సులభంగా విద్యార్థులు, పర్యాటకులు బుర్రా గుహల చరిత్రను తెలుసుకుంటారు. బొర్రా గుహల సందర్శన తర్వాత మరో అద్భుతమైన విడిది ప్యాడా తైడా అని కూడా దీనిని పిలుస్తూ ఉంటారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రిసార్ట్ అడవి మధ్యలో ఉండి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రకృతి రమణీయతకు పేరుగాంచిన అల్లూరు జిల్లాలో మరో అద్భుతమైన ప్రదేశం తైడా. పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ జంగిల్ బెల్ రిసార్ట్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. అడవి మధ్యలో పక్షుల కిలకిల రావాలతో రిసార్ట్ మనల్ని ఆహ్వానిస్తుంది. అందమైన రూములు, అధునాతన సదుపాయాలు, మంచి భోజనం ఇక్కడ లభిస్తాయి. ప్రకృతి ఒడిలో సేద తీరే వారికి చక్కటి గమ్యస్థానం ఈ రిసార్ట్ అని చెప్పవచ్చు. వంజంగి కొండల నుంచి తైడా వరకు అందాల్ని వీక్షించారు కదా. మరో అందమైన అద్భుతమైన ప్రదేశంతో మరో చక్కటి ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.